యేసు తనకు సంభవింప 4వ వచనం నుంచి, యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, ఎవరి యొద్దకు వెళ్ళి? తనను పట్టుకొనబోతున్నటువంటి సైనికుల యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెదకుచున్నారు అని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. కొట్ల తిట్ల ప్రార్థన చేయలా, ఏమి చేయలా. ఆయన ఎవరో చెప్పుకున్నాడు. మీకు ఎవరు కావాలి? నేను ఎవరినై ఉన్నాను, నేనే మీరు పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి నేనే అని చెప్పాడు. చెప్పిన వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే పడిపోయారు. ప్రభు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది పిలాతు ముందు? ప్రభు ఎందుకు 12 నుంచి 3 గంటల వరకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? అధికారం ఉన్నప్పటికీ బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఎందుకు ప్రభు మౌనంగా ఉండాల్సి వచ్చింది? ఇందుకే ఆయన నిజంగా ఆయన ఎవరో మాట్లాడితే ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడే అవకాశం లేదు, నిలబడలేరు, పడిపోతారు. పిలాతు సింహాసనం గొప్పదా? యేసు ప్రభు వారి సింహాసనం గొప్పదా? రోమా సైనికుల యొక్క బలం గొప్పదా? యేసు ప్రభు వారి బలం గొప్పదా? అక్కడ ఉన్న ప్రధాన యాజకుల పెద్దలు, ప్రజల పెద్దలు, ప్రజల కంటే యేసు ప్రభు గొప్పదా? వాళ్ళందరూ గొప్పలా? మరి ఆయన నోరు తెరిస్తేనే సైనికులు పడిపోయారుగా. మరి లేపింది ఎవరు వాళ్ళని? మళ్ళీ యేసయ్య లేపుకున్నాడు. లేపి పట్టుకుంటారా ఇప్పుడు అన్నాడు. అంటే జీసస్ అలౌస్ టు క్యాచ్ హిమ్. ఆయన పట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు కనుకనే పట్టుకోగలిగారు అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళు పడిపోయినా తిరిగి లేపింది ప్రభువే. ఆయనే తనంతట తానే అప్పగించుకున్నది ఆయనే. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానానికి ముందే పడిపోయిన వారిని అందరినీ లేపడానికి నేను వచ్చాను రా బాబు అని ఇండికేట్ చేసేసాడు. సమస్తం కూడా ముందుగానే ప్రభువు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి? ఆదాము దగ్గర నుంచి. ఇంకొంచెం మాట్లాడితే జగత్ పునాది వేయబడక మునుపు నుంచి తన మరణాన్ని, తన యొక్క జననాన్ని, తన యొక్క పునరుద్ధానాన్ని, సకలాన్ని ప్రభు ముందుగానే ఉంచటం జరిగింది. కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చిన సైనికులు ఎలాగైతే ఆయన స్వరం వినగానే పడిపోయారో, ప్రతి మానవుడు కూడా ప్రభువు లేకపోతే తండ్రి అయినటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నిలబడలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనలను ఆయన ఎదుట నిలువబెట్టుటకు ప్రభు కన్ను మూసాడు. ఇట్లాగా నిందారహితులుగా, నిర్దోషులంగా, పాపము చేయని వారుగా మనల్ని నిలబెట్టడానికి ప్రభు కన్నుమూయడానికే భూమి మీదకి వచ్చి 3వ దినాన తిరిగి లేచాడు. ఈరోజు ప్రపంచమంతా పునరుద్ధాన దినం అని ఘనంగా ఆర్భాటంగా జరిగించుకుంటూ ఉంది. అందులో భాగంగా మనం కూడా చేసుకుంటున్నాం. తెలుగు భాషలో పునరుద్ధానం అనే ఆ మాటకు అర్థం పునః అంటే తిరిగి, ఉత్థానము అంటే లేచుట అని అర్థం. తిరిగి లేచుట అనేది వ్యాకరణ భాగంగా అర్థం. కానీ బిబ్లికల్గా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చాడు. చూస్తారా ఆ మాట బైబిల్లో? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. పునరుత్థానమును, ఇక ఏమి లేదు. పునరుత్థానం అంటే ఏదో చచ్చిపోవటం, తిరిగి లేకటం, ఎన్ని సెకండరీ. పునరుద్ధానం అంటే ఏంటంటే యేసు ప్రభువే అని చెప్పడం అంతే. నేనే పునరుద్ధానం అంటే. జీవం అంటే ఏంటయ్యా? యేసు ప్రభువే జీవం. పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు ప్రభువే అంటే అర్థం ఏంటంటే తిరిగి లెగవడం అంటూ జరిగింది ఎక్కడంటే ఒక యేసు ప్రభు విషయంలోనే. అద్వితీయుడు అని ఎందుకున్నారంటే రెండవ వాడు లేడు. క్రీస్తు మనకు ఏమై ఉన్నాడు? ప్రథమ ఫలమై ఉన్నాడంట. ఎక్కడి నుంచి లేచి? మృతులలో నుండి లేచి ఆయన ప్రథమ ఫలముగా అంటే మొదటి వానిగా. పునరుత్థానం అనే క్రియకి రూపము యేసుక్రీస్తు ప్రభు. ఆయన కలిగిన వారందరూ కూడా పునరుద్ధానము చెందినటువంటి వారే. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత తన స్వరాన్ని ఎన్ని రోజులు భూమి మీద వినిపించాడు? ఎన్ని రోజులమ్మా? 40 రోజులు తన స్వరాన్ని మరలా వినిపించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. తీసిన వారు దయచేసి త్వరగా. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు
వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు ప్రమాణములను, కింద ఫుట్ నోట్లో ఏం రాశారు, రుజువులను, ప్రూఫ్స్. నేను యోగా చేసి రాలా, నేను జీవ సమాధి పైకి రాలేదు, నేను కన్ను మూసాను. మీరు కొట్టిన దెబ్బలు చూడండి. ఎన్ని రోజులు అవకాశం ఇచ్చాడు? 40 రోజులు. ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా 40 రోజుల పాటు బోధ చేశాడు యేసయ్య, చచ్చిపోయి తిరిగి లేచి. ప్రమాణాలు చూపిస్తూ, గురుతులను చూపిస్తూ, రుజువులను చూపిస్తూ, తను సజీవుడని వారు నమ్మాలన్న ఆశతో, తృష్ణతో ఆయన బోధ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి లేచిన వెంటనే ఆయన దగ్గరకు వచ్చిన మనుషులను ఆయన కలుసుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం పైనుంచి చదువుతాను, 1 నుంచి చదువుతాను నేను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియా, ఏ మరియా ఈవిడ? మగ్దలేనే అంటే, మగ్దలేనే మరియా అంటే, నా పేరు రాజేష్, వీడియో తీస్తున్న వీడియోగ్రాఫర్ పేరు కూడా రాజేషే. ఎట్లా కనుక్కోవాలా ఇద్దరిని వేరు వేరని? మా ఇంటికి ఒక పేరు పెట్టారు పెద్దోళ్ళు, వాళ్ళ ఇంటికి ఒక పేరు పెట్టారు. ఆ 2 పేర్లు ఒకటైతే ఏం చెప్పాలా? తండ్రి పేరు చెప్పుకోవాలా. తండ్రి పేర్లు కూడా ఒకటే అయితే ఊరి పేర్లు చెప్పుకోవాలా. మగ్దలేనే ఏంటిది ఏం అడ్రస్ చేస్తుంది ఆమెకి? అమర్యకి ఊరి పేరు అది. ఆమె స్పెషలైజేషన్ ఏంటి? ఎందుకు ఆమె గురించి ప్రతి సువార్తికుడు రాశాడే ప్రభువు మరణం పునరుద్ధానం అప్పుడు. ఎందుకని? 3 స్త్రీల పేర్లు రాస్తారు, అందులో ఖచ్చితంగా ఈవిడుంది. ఈ 3 కాక కొందరు స్త్రీలు కూడా ఉన్నారు, కానీ ఈవిడ పేరు మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ మగ్దలేనే స్త్రీ ఎవరు? 7 దయ్యాలు పట్టుకొని తిరుగుతుంది. ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు పట్టుకొని తిరుగుతుంది. యేసు ప్రభు వారు బతుకున్న టైంలో 7 దయ్యాలు నిద్రగొట్టాడు యేసయ్య. అప్పటి నుంచి పట్టుకుంది యేసయ్యని. యేసు ప్రభువు చచ్చేంతగా పాపిని ప్రేమిస్తే ఈ దయ్యాలు వెళ్ళగొట్టుకున్న ఈ మగ్దలేనే మరియా ఆయన చచ్చినా ఆయన మీద ప్రేమ చంపుకోవాలా. ఆయన చచ్చిపోయాడు, డెడ్ బాడీ, శవం, భౌతిక కాయం ఎదురుకుంటే ఏడుస్తాం, దాని గురించి ఆలోచన చేస్తాం, ఏమని ఎట పంపించాలా అని. మహా అంటే గ్రాండ్గా పంపిస్తాం. పంపించినాక పోయే ధైర్యం చేస్తామా? ఏమింకా చీకట్లో పోయిందంట. పోతే ఎట్ట పోయింది? ఎట్లా పోయింది? ఏం తీసుకొని పోయిందా? కొనుక్కొని పోయిందా? చూడకుండా చెప్పాలా. తీసుకొని పోయింది అంటాడన్నా, ఇంట్లో దాచిపెట్టింది అంటాడన్నా. తీసుకొని పోయిందా? కొనుక్కొని పోయిందా? తీసుకొని పోయింది. తిని బైబిల్ తీయండి. కొనుక్కొని పోయింది అంటే అది ఇదేందో ఏదో ఒకట్లే అని చెప్తున్నారా? చెప్పితే వాక్యం చెప్పండి. మరి నాకు వాక్యంతో చెప్పండి. వాక్యం చదవండి అంటున్నా. తీస్తే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధం కొన్నారు. అప్పటికప్పుడు కొన్నారు, ఫ్రెష్ సెంట్లు కొన్నారు, సెంటు బాటిల్ కొన్నారు అన్నట్టు. దేనికి పూయడానికి? ఇస్త్రీ సొక్కకు పూయడానికి కాదు. రక్తమంతటితో నిండిపోయి, నేను అనుకుంటాను ఆయనకి బాడీకి గుడ్డలు చుట్టారో లేదో, అంత అవకాశం ఉందో లేదో. యోసేపు గారు నాయిస్ వస్తుందమ్మా ఇటు పక్క నుంచి, నాయిస్ రాకూడదు. ఆయనకి గుడ్డ చుట్టారో లేదో తెలీదు. టోటల్ బాడీ వాజ్ ఇంజూర్డ్. మొత్తం శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది, వీపు దున్నబడింది, తల మీద ముళ్ళ ఉంది,
పక్కలో చెయ్యి పట్టేంత బల్లెం పొడిచారు, రెండు కాళ్ళు కలిపి చెలగొట్టారు. మోసి మోసి రెండు భుజాలు కూడా గాయాలయ్యాయి. సో కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉందంటారా? రెండో రోజుకి మూడో రోజుకే వస్తుండొచ్చేమో, ఏమో నాకైతే తెలియదు మెడికేటెడ్గా అక్కడ పొజిషను. అయితే ఆమె ఉద్దేశం అయితే ఏముందంటే, బాడీ రుమాలు చుట్టారుగా ప్రభువారికి కూడా, అంటే టోటల్గా లాజర్కి చుట్టినట్టు గుచ్చుట్టడం లేదు, కానీ మొత్తానికి అక్కడ మడత అయితే పెట్టారు. దూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశారు కదా, తలగడ దగ్గర పెట్టున్నారు కదా. వాటికి బూయడానికి ప్రేత వస్త్రాలకి సుగంధ ద్రవ్యాలు తెచ్చారు వాళ్ళు. ప్రపంచ చరిత్రలో సమాధిలో పెట్టబడ్డ శరీరానికి 2 రోజుల తర్వాత సెంట్లు తెచ్చింది ఏడనేమో పూయడానికి. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, దేవుడు చేసిన మేలును గుర్తుగా ఉంచుకున్నవారు, వారు చచ్చిపోయిన తర్వాత లేకపోతే వారు చచ్చిపోక ముందు ఆ కృతజ్ఞతను కనబరుస్తూనే ఉంటారు. ఆమెకి అవైలబుల్గా ఉంది యేసుప్రభు వారి శరీరం. అందుకని ఆ శవాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆ శవాన్ని ప్రేమిస్తూ ఉంది. అలాగున ఆసక్తి కలిగి ఆయనను ఆరాధించాలనుకున్న వారికి ఆయన అవకాశం ఇస్తాడు. ఆయన ఆరాధించడానికి వెళ్ళింది ఆవిడ. సుగంధ ద్రవ్యాలు బీయడం అంటే ఆరాధించటమే, ఆయన్ని సేవించటమే, ఆయన్ను ప్రేమించటమే. కొంచెం కిందకు వస్తే రాస్తారు చూడండి, అక్కడ రాశారు, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగొచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నప్పుడు మహా భూకంపం కలిగిన దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వణికి చచ్చిన వారి వలె ఉండే. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి. యేసు ప్రభువారి స్వరం కంటే ముందు ఎవరి స్వరం వింటున్నారు? దేవదూతల యొక్క స్వరాన్ని వాళ్ళు వింటారు. ప్రభువు పుట్టినప్పుడు కూడా ఎవరి స్వరం వినపడింది మొదట ఆయన పుట్టుక గురించి చెప్పడానికి? దేవదూతల స్వరమే. ప్రభు వచ్చేటప్పుడు కూడా ఎవరి స్వరం వినపడుద్ది? ఏ దూత? ఏ దూత? బైబిల్లో పదమే నేను అడుగుతుంది, కొత్తది కాదు. ఏ దూత? తెస్సలోనిక పత్రిక అన్నీ దేవుడు ముందుగానే కనబరుస్తుంటాడు. చాలా రెఫరెన్స్ దీపాకండి, టైం లేదు. ప్రధాన దూత బోర శబ్దం వినపడుద్ది. ముందుగా ట్రంపెట్ ఊతా ఉంటారు, వినపడుద్ది. అది పుట్టినప్పుడు దూతల ఇన్వాల్వ్మెంట్ ఉంది, చచ్చిపోయినప్పుడు దూతల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రభు రాబోయే ముందు కూడా, ప్రభు లేచిన తర్వాత కూడా ఇన్వాల్వ్మెంట్. ఈ గ్యాప్లో కూడా దూతల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రభువు రావడానికి ముందు, ప్రభు వెత్తబడ్డ తర్వాత మధ్యలో, అంటే ఈ పీరియడ్లో కూడా దూతల ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చెప్తా ఉంటారు. ఎవరు ఆ దూతలు చెప్పండి? ఆ దూతలు ఎవరు? అన్నా, సేవకులు. వెరీ గుడ్. సేవకులే దూతలు. ఇప్పుడు దూతల బాధ్యత సేవకులకి ఇచ్చాడు దేవుడు. నేరుగా దూతం చూస్తే పడిపోయారు, నేరుగా దూతం స్వరం వింటే గొర్రెల కాపర్లు పడిపోయారు. అందుకనే మానవులనే దూతలుగా మార్చుకొని క్రమేణా స్వచ్ఛమైన దేవదూతలను చూపిస్తాడు. ప్రభువు మరణము గెలిచి పునరుద్ధరణి లేచిన తర్వాత ఆసక్తిగా వెళ్ళినటువంటి స్త్రీలకే ఆ స్వరం వినబడింది. మందిరానికి అందరూ వస్తారు, అందరికీ దేవుడు స్వరం వినపడదు, అందరికీ దేవుడు గొంతున పడదు, అందరికీ దేవుడు ఏం చెప్తున్నాడో అర్థమవ్వదు, అందరికీ దేవదూతల స్వరం వినపడదు, కొంతమందికే వినపడుద్ది. ప్రభువు గురించి దూత చెప్పిన మాట, మీరు భయపడకుడు. 5వ వచనము, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పుతున్నాను. వారు భయముతోనూ ఈ మాట పాత నిబంధన గ్రంథంలో ఒక చోట రాయబడింది. ఎక్కడ చెప్పండి? భయముతోనూ వణకుతోనూ. ఎట్లా కొన్నట్టు వాళ్ళు? ఆనందముతో. భయము, ఆనందము రెండు ఈక్వల్గా, రెండు కలిసి అనుభవించటం సాధ్యమేనా?
రెండవ కీర్తన చూపించాను. ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా చూపించా, పోయిన సంవత్సరం కూడా చూపించాను. నేను ఉన్నా అనుకుంటా ఈస్టర్కి ఇక్కడే, పోయిన సంవత్సరం చూపించాను నేను. 2వ కీర్తన, ఇది ప్రవచనాలు ఇవన్నీ. 11వ వచనం, 2వ కీర్తన 11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించడం ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏంది ఇది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? భయపడతా సంతోషపడతాడా? అది ఒక్కళ్ళకే సాధ్యం. ఎవరికి? దేవునికి భయపడే వాళ్ళకి అది సాధ్యం. వచ్చినటువంటి మరియమ్మకి, సలోమికి, యాకోబు తల్లి అయిన మరియకి ఆ అనుభవం అర్థమైంది. వారు ముగ్గురు మాత్రమే కాదు, కొందరు స్త్రీలు కూడా వచ్చారు. కొందరు స్త్రీలు అని రాస్తారు మిగిలిన సువార్తికుడు ఒక ఆయన, వాళ్ళ పేర్లు రాయిలా. దేవునికి నిజంగా భయపడే వారికి దేవుని యందు సంతోషించడం తెలుస్తుంది. దేవునికి భయపడిన వారికి దేవుని యందు సంతోషించడం ఎప్పటికీ తెలియదు. వాళ్ళ సంతోషం కోసం లోకంలో ఎంపర్లాడుతూ ఉంటారు. టీవీ సీరియల్ కాడో, సినిమాల కాడో, పిచ్చాపాటి కాడో, డబ్బులోనో, సుఖంలోనో, బంగారంలోనో, నగల్లోనో వారు అక్కడ ఆనందం వెతుక్కుంటుంటారు. దేవునికి భయపడని వారు అయితే గడగడ వణకుచు సంతోషించుని అనేటటువంటి అనుభవం ఆయన శవాన్ని ఎత్తుక్కుంటూ వచ్చినటువంటి స్త్రీలకు మాత్రమే అర్థమైంది. అలాంటి స్త్రీలు వచ్చి, ఇందాక చెప్పాను, ఆయనను సేవించటానికి వచ్చారు. వారు ఆయనను ఆరాధించటానికి వచ్చారు. ఇప్పుడు ఆ ఆశ కలిగినటువంటి, ఆరాధించాలి అనే ఆశ కలిగినటువంటి వారి ప్రాణాన్ని దేవుడు ఎలాగో తృప్తిపరిచాడో చూడండి. 8వ వచనంలో, వారు భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభము. ప్రభువు పునరుత్థానుడైన తర్వాత శిష్యులతో కాకుండా ఆయనను వెతుక్కుంటూ వచ్చిన వారికి చెప్పిన మాట శుభం. శుభము కలుగునుగాక. మీకు శుభమే. మీకు ఇంకెప్పటి నుంచి శుభం. ఎవరికి శుభం? ఏమిటి ఆ శుభం? ఆయనను వెదికే వారికి శుభం, ఆయనను ఆరాధించే వారికి శుభం. ఆ మాట వినిన వెంటనే ఉబ్బి తబ్బిబ్బైపోయినటువంటి ఆ స్త్రీలు చేసిన పనిని చూస్తే, ఆ ప్రక్రియ ఎప్పుడైనా మనకు వ్యక్తిగతంగా మన ఒంటరి గదిలో, పడక గదిలో, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు జరిగిందో లేదో ఒకసారి ఆలోచన చెయ్యండి. ప్రభు స్వరము మన బాహ్య చెవికి వినపడ్డప్పుడు ఆంతరంగికంగా మనలో కలగాల్సినటువంటి ఆరాధన భావం ఎలాగుంటుందో చూడండి. వీరు స్త్రీలు అందరూ చేసిన పని. యేసుక్రీస్తు ప్రభు వారి స్వరం మీకు శుభమని వారికి వినపడిన వెంటనే 9వ వచనంలో, వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరక్కగా. ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్ ఒక్కసారి చూస్తారా మాట? 28వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 28 verse 9 చదువుతారా? బిడ్డలు ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటాయి, ఏదైనా చదువుతానులేండి. అండ్ యాజ్ దే వెంట్ టు టెల్ హిస్ డిసైపుల్స్, బిహోల్డ్ జీసస్ మెట్ దెమ్ సేయింగ్ ఆల్ హెయిల్, అండ్ దే కేమ్ అండ్ హెల్డ్ హిమ్ బై ద ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. మురక్కటం అంటే వర్షిప్ అంట. వర్షిప్ అంటే ఏంటి? మనకు అర్థమయ్యే భాషలో ఆరాధన. వర్షిప్ చేద్దాం అనగానే అందరూ ఏం చేస్తారు? ఎక్కడ లెగిచి ఆరాధన చేస్తున్నాం సంఘాల్లో, కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు ఆరాధనకి? కాళ్ళ కాడు. యేసు ప్రభు కాళ్ళ కాడు ఉండడమే ఆరాధన చేయటం. ప్రభువు పాదాలు పట్టుకోవడమే ఆరాధన చేయటం. వర్షిప్ అంటే ప్రభువు స్వరము. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మొట్టమొదటి పదం స్త్రీలతో ఏంటంటే, మీకు శుభం. ఇదే పదం ఎక్కడైనా పడింది? మరలా చెప్పండి, రెఫరెన్స్ తీయకుండా. ప్రభువు పుట్టినప్పుడు ఏమైనా పడింది? పుట్టక మునుపే వినబడింది, పుట్టిన తర్వాత వినబడింది. పుట్టక మునుపు ఆయనను మోయబోయే మరియమ్మ గారికి వచ్చి, దయాప్రాప్తురాల నీకు, అక్కడికి వచ్చాడు దూతల గాడికి, భయపడుకుడి, మీకు ఇదే సువర్తమానమైన ఆనవాలు చెప్తున్నాడు దూత. అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. దానికి రెడీ అయిన వాళ్ళు అన్ని ఫేస్ చేశారు. ప్రభువు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి శుభం అని చెప్పాడు. ఇంతకు ఏమిటా శుభం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం.
4వ వచనము, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమికి ఉండదు. చాలు, ఇది ఆయన చెప్పినటువంటి శుభం. మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై మృత్యుంజయుడిగా నిలబడ్డ తరువాత ప్రభువు పలికినటువంటి పలుకులలో మొదటి శుభం ఏమిటా శుభం అంటే, మరణము ఇక ఎక్కడ? పరలోకంలో. యేసు ప్రభు దగ్గరికి ఎవరొచ్చినా వారి మీద మరణానికి అధికారం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు పాదాలు పట్టుకుని ఆయన ఆరాధించినా వారి మీద రెండవ మరణానికి అధికారం ఉండదు. ఆయనను ధిక్కరించిన ప్రతి ఒక్కరి మీద రెండవ మరణానికి అధికారం ఉంటుంది. వారి మీద ఆ మరణం పెత్తనం చెలాయిస్తుంది. మరణము మృంగివేయడానికి వచ్చిన యేసు ప్రభువుని ఆరాధించని అంగీకరించని బిడ్డల మీద మరణము ఏలుబడి చేస్తే, ఆయనను అంగీకరించిన వారు ఆ మరణం మీద ఏలికగా నిలబడతారు. అలా నిలబెట్టడానికే ప్రభు వచ్చాడు. అందుకని అన్నాడు, మీకు శుభం కలుగుతుంది. సలోమే నీకు శుభము, మరియా నీకు శుభము, అక్కడ ఉన్న స్త్రీలందరికీ శుభం. ఆ శుభవచనం వినిన వెంటనే వారు మొక్కుబడి చేస్తున్నారు, మొక్కుకుంటున్నారు, పాదాలు పట్టుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు ప్రభు వారిని. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం, ప్రభువారు తన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత వినిపించినటువంటి మరొక మాట. మొదటిగా శుభవచనం పలికాడు, శుభమన్నాడు. ఆయన ఆరాధించు వారందరికీ శుభము కలుగుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనము. అమ్మా, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవుగా కాని వారితో నేను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని. తర్వాత అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను పట్టి చూడుడి. ఆయనను వెతుక్కుంటూ వచ్చిన వారు ఆశతో ఉన్నారు కాబట్టి ఆయన ఆశను తృప్తిపరిచి మీకు శుభమే ఇక అన్నాడు. ఆయన దగ్గరకు రాలేక భయపడి తలుపులేసుకుని లోపలే ఉండిపోయిన శిష్యుల దగ్గరికి వారి మధ్యలోకి వచ్చి వారికేం చెప్తున్నాడు ఆయన? మీకు సమాధానము. గలిబిలితో ఉన్న హృదయాలకు సమాధానం ఇవ్వడానికి ప్రభువు లేచాడు. లోకములో కలవరపడని హృదయం ఉండదు. ఈ లోకములో భయపడని గుండె ఉండదు. ఎన్నో లక్షల మందిని చంపిన హిట్లర్ అనే ఒక నియంత చచ్చిపోయిన విధానం మీకు తెలుసు. ఎలా చచ్చిపోయాడు ఆయన? సూయిసైడ్ చేసుకున్నాడు. సహజంగా ఆత్మహత్య ఎట్లా చేసుకుంటారు? హ్యాంగ్ చేసుకుంటారు, లేకపోతే నిద్ర టాబ్లెట్లు వేసుకుంటారు, లేకపోతే అంటే ఒక ప్రయత్నంతో చచ్చిపోతారు. కానీ హిట్లరు సైనైడ్ తీసుకున్నాడు. ఇంకా లేట్ అవుతేమో అని తుపాకీతో కూడా పేల్చుకుని చచ్చిపోయాడు. 2 ఆత్మహత్య యత్నాలతోటి ప్రాణం పోగొట్టు లక్షల మంది ప్రాణాలను తీసినటువంటి నియంత హిట్లర్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కలవరం ఎందుకో తెలుసు. ఎంతగా కలవరం? చంపేస్తారేమోనని. మనిషి చిత్ర జీవితం గమనించారా? చావుకు భయపడి మరలా దీన్ని ఆశ్రయిస్తారు, చావునే ఆశ్రయిస్తారు. అది విచిత్రం. అది అపవాది చేసిన కుట్ర. దా చావుని మింగడానికే ప్రభు వచ్చాడు. అందుకనే చెబుతుంది ప్రభువారు, మరియా నీకు ఎందుకు తెలుసా శుభం? నువ్వు చావును చంపిన వాడిని వెతుక్కుంటూ వచ్చావు, మరణపు ముళ్ళును విరిచిన వాడిని వెతుక్కుంటూ వచ్చావు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, విజయం ఎక్కడ, నీకు ఓడిపోయావు కదా అని మరణం మీద రంకెలేసి నిలబడ్డ యేసు ప్రభు యొక్క పాదాలు చేరావు. కాబట్టి ఇక నీ జీవితకాలం అంతా శుభమే. ఎప్పటికీ కూడాను లోకంలో క్రైస్తవ బిడ్డలకి అశుభం, అమంగళం ఉండవు. వాస్తవానికి సమాధుల దొడ్డిలో, లేకపోతే సమాధుల తోటలో, లేకపోతే శ్మశాన భూమిలో శుభమనే మాట పడుద్దా?
డెడ్ బాడీ కాడ శుభం అంటారా ఎవడైనా? ప్రభు అంటాడు. క్రైస్తవేతరులు అంటారు, ఏదైనా అనరాని మాట ప్రత్యేకించి చావు గురించి మాట్లాడితే అంటారు అమంగళం ప్రతిహితమవుగాక అంటారు. అంటే ఆ అమంగళం, ఆ చెడ్డ మాట జరగకుండానుగాక అంటారు. ఏమిటంటే అది చావు. ప్రత్యేకించి చావు గురించి మాట్లాడినప్పుడు క్రైస్తవేతరులు ఆ పదం వాడుతుంటారు. కానీ ప్రభువు అంటున్నాడు, ఆ మరణమే నీకు ఆహ్వానం, నీ మరణమే నా దగ్గరికి చేర్చే వాహనం అన్నాడు. ఆ మరణమే నీకు నాకు మధ్య నిచ్చెన అన్నాడు ఆయన. మరణపు రూపాన్ని మార్చాడు తన పునరుద్ధానంతో. అందుకని అన్నాడు లేచిన వెంటనే నీకు శుభం. డెత్ ఈజ్ గుడ్. మరణం ఒక మంచి మనకి. ప్రభువు పునరుద్ధానంతో మనం మంచి. అయితే భయపడుతున్నావా ఇంకా మరణం గురించి? చచ్చిపోతానేమో, ప్రాణం పోతుందేమో, నా బిడ్డలు ఏమైపోతారు, కలవరపడతాం డెత్ బెడ్ మీద. మీలో ఎంతమందికి చావు భయం ఆవరించిందో నాకు తెలియదు, కానీ నాకు 1-2 సార్లు ఆవరించింది. చచ్చిపోతానేమో అనిపించింది. అంత భయం వేస్తుంది. కొన్ని సందర్భాల్లో భయం వస్తుంది. కానీ వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. ప్రభువు మరణము తిరిగి లేచాడు. మరణానికి నా మీద అధికారము లేదు అంటున్నాడు. భయపడుతున్న వారికి ఈరోజు ప్రభువు మీకు సమాధానము కలుగునుగాక. ప్రభువు ఈ మాట శిష్యులకి ఇప్పుడే కాదు, ముందే చెప్పాడు కదా. యోహాను సువార్త చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కంటే ముందే యోహాను సువార్తలో ఆయన ఈ మాటలు పలికాడు. గుర్తున్న వారు తీసి చదువుతారా? ప్రభు ఈ మాటలు ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు, చనిపోయిన తర్వాత కూడా చెప్పాడు. 16వ అధ్యాయము 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగునను, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. కారణం ఏంటంటే నేను లోకాన్ని, అప్పటికి ఇంకా చచ్చిపోలే, అప్పటికి ఇంకా సిలువేయబడలే, అప్పటికి ఇంకా సమాధిలో పెట్టబడలేదు, కానీ ముందే చెప్పేశాడు సమాధానంగా మీకు ఉండడానికి మాటలు చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. ఆ మాటలు ఇక్కడ చెప్పాడు. మళ్ళా తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు చనిపోయినప్పుడు చాలా విచిత్రాలు జరిగాయి. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. అవి కొన్ని వివాదాస్పదంగా ఉంటాయి. అవి మీకే వదిలిపెడుతున్నాను. అవి నేను నొక్కి వక్కాని చెప్పి ప్రభు శిక్షకి గురి కాదలుచుకోలేదు. 27వ అధ్యాయము, ప్రభు చచ్చిపోయినప్పుడు 50వ వచనము, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీలెను, భూమి వణకెను, బండలు బద్దలు. చాలా మాపొక్క నిమిషం, అందరూ చూడండి, బైబిల్ చూడబాకండి, బైబిల్ చూడబాకండి. సమాధులు తెరవబడ్డ సందర్భం మనకు తెలుసు. అది ప్రభువు లెగిచిన తర్వాతన, ప్రభువు ప్రాణం విడిచిన తర్వాతన? ప్రాణం విడిచిన తర్వాత సమాధులు తెరవబడ్డాయి. శరీరాలు లేపబడ్డాయా? ఓన్లీ సమాధులు ఊరికి తెరవబడ్డాయా? ప్రభువు లెగిచిన తర్వాత శరీరాలు లేపబడ్డాయా? ప్రభువు కన్ను మూసిన వెంటనే సమాధులు తెరవబడి శరీరాలు లేపబడ్డాయా? బైబిల్ చూద్దాం ఇప్పుడు. చూడండి ఎక్కడ ఏం రాయబడిందో. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు. ఇక్కడ ఎలాంటి వ్యాఖ్యానము నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రథమ ఫలం. మొదటగా సమాధిని గెలిచి లెగవలసినది ఆయనే. క్రీస్తు ప్రథమ ఫలమై ఉన్నప్పుడు ఆయన లెగవక మునిపే వీరు లెగిస్తే ఆ మాట చెల్లదు. ఇది కొందరి వ్యాఖ్యానం. నేనేమంటానంటే, అంటే నాకు నేనుగా ఇచ్చుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్, వివరణ ఏంటంటే, వారు లేచారు కానీ, సమాధులు బద్దలయ్యాయి కానీ వారు ఎక్కడికి
వెళ్ళలేదు, కదలలేదు, నిలబడున్నారు అంతే. బద్దలైతే చేశాడు. సమాధులు కూడా బద్దలు చేయడానికి గల కారణం, అక్కడ బండలు బద్దలయ్యాయి, సమాధులు బద్దలయ్యాయి. ఏమిటి ఆ సమాధులు? సమాధులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? కొంతమందికి ఉన్నాయంట బైబిల్లో. కొంతమందికి సాదృశ్యంగా సమాధులు ఉన్నాయని రాశారు బైబిల్లో. ఆ సమాధులు ప్రభువు లెగిచిన తర్వాత పగలగొట్టబడ్డాయో, ప్రాణం విడిచిన వెంటనే అక్కడ అక్షరార్థంగా వెనువెంటనే రాయబడ్డాయి కనుక అప్పుడే సమాధులు తెరవబడ్డాయో నాకు నేను ఏమీ చెప్పలేను. కానీ సమాధులను మాత్రము కొన్ని విషయాలతోటి పోల్చి బైబిల్లో రాసి ఉంచాడు దేవుడు. ఆ మాట మీకు చూపించి ముగిస్తాను. నేను 5వ కీర్తన 9వ వచనం పైనుంచి చదవండి, పూర్తిగా అర్థమవుతుంది. 5వ కీర్తన 7-8 వచనాల దగ్గర నుంచి చదువుదాం. 5వ కీర్తన 5వ కీర్తన చదవండి. 7 నుంచి చదువుతున్నాను. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించుదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించుదును. యెహోవా, నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనబరచుము. వారి నోట ఎవరు వారు 5-6 వచనాల్లో వాళ్ళు ఉన్నారు చూడండి. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారు నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు. వారి గురించి 9వ వచనంలో వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము ఇదేంది? మరి కంఠం ఏంటిదంట? తెరుచుకున్నటువంటి ఒక అంటే ఏం చేస్తుంది సమాధి తెరుచుకొని? సమాధులు ఏం పెడతాం? శవమే పెడతాం, ఇదేం పెట్టాం. కొంతమంది దొంగలు బంగారం పెడతారు, సమాధులు ఇప్పుడు తవ్వరు కదా అని పెడతారు. కొంతమంది సమాధులు తవ్వుతారు బంగారం కోసం, పెట్టిన బాడీకి ఏదైనా బంగారం ఉంటే. కానీ ఇక్కడ కొంతమంది కంఠాన్ని సమాధులతో పోల్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ కంఠంతో పలికే పలుకులు అవతల వాళ్ళ గుండెలను బొడిసి చంపేసి ఆ గొంతులు వేసుకుంటూ ఉంటాయి. అంత కఠినులు కూడా బద్దలవుతారు అన్నమాట. అలాంటి సమాధుల్లాంటి గొంతులు కలిగినటువంటి వ్యక్తులు కూడా ప్రభు సిలువను చూసినప్పుడు, ప్రభు పునరుద్ధరణ లేచినప్పుడు ఏమైపోతారు? ఒక పాట పాడతారు, రాసి కదా, కరగదా నీ హృదయం సిలువను చూసి. కరిగిందా? అతి భయంకరమైనటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడా? సంఘాన్ని హింసించినటువంటి ఎవరు? దూషకుడు అన్నాడు. అంటే ఒకప్పుడు ఆయన గొంతు ఏంటిది? సమాధి. హింసించలేదా? దూషించలేదా? ఆయన గుండె బద్దలవ్వలేదా దర్శనమైనప్పుడు? ఏమైంది? సౌలా సౌలా ఎందుకు హింసిస్తున్నావు అంటే గుండె బద్దలైంది. ఎవరు నువ్వు? నీవు హింసిస్తున్న యేసుని. నిన్నెప్పుడు హింసించాను? సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే బాబు, పగిలిపోయింది గుండె. తర్వాత కన్ను మూసేంత వరకు కాదు, తల తెగిపడేంత వరకు క్రీస్తు కోసమే ఆయన సమాధి కూడా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఎక్కడో పౌలు గారిది తల లేని శవం అయింది. తలకి ఉండడానికి సంబంధం ఉండదు పౌలు గారిది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభువుని గుర్తెరిగిన తర్వాత ప్రభువు భయంతో ఉన్న వారి దగ్గరకు వచ్చి చెప్పిన మాట సమాధానం. కానీ లోకంలో మనకుండదు అదే. సంఘానికి సమాధానం ఉంటుందా? యేసు ప్రభు వారు ఏమన్నాడు శిష్యులతోటి? తండ్రి నన్ను లోకములోనికి పంపినట్లుగా నేను మిమ్మల్ని. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆ పగిలినటువంటి సమాధులు దుష్టులైనటువంటి అబద్ధికులైనటువంటి వ్యక్తుల గుండెలకు సాదృశ్యంగా నా యొక్క ఆలోచన తప్ప దాన్ని మీరు స్థిరంగా ఎంచొద్దని మనవి. యోహాను సువార్త 20వ అధ్యాయము
19 నుంచి కొన్ని మాటలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగ్గా కానీ వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించినప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును. అంటే ఈ మాటలో మీకు ఏ పిక్చర్ కనపడుతుంది చెప్పండి? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని ఏమవ్వాలని చెప్పాలి. ఒక్కళ్ళెవరైనా ఓరల్గా తండ్రి కుమారుణ్ణి పంపినట్లుగా కుమారుడు సంఘాన్ని పంపుతున్నాడు. ఏమైపోవాలని? మరి ఇంకేడిది సమాధానం? ప్రభువుకి సమాధానం ఉందా? ప్రభువుకి సమాధానం ఉందా? ఏమైపోయాడు యేసు ప్రభు? యోహాను 3:16 గుర్తుంది. ఇప్పుడు వెంటనే మనకు ఆ సమాధానం గుర్తు రావాలి. 1 యోహాను 3:16. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్తే కాదు, పత్రిక కూడా గుర్తుపెట్టుకోండి. ఇది రాసింది కూడా ఆయనే. ఆ సువార్త రాసినే ఈ పత్రిక రాసింది కూడా. 16వ వచనము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము. ఇది ఇందుకు పంపాడు. తండ్రి నన్ను ప్రాణం పెట్టడానికి పంపాడు, నేను పెట్టేశాను, తిరిగి లేచాను. ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను, మీరు ప్రాణాలు పెట్టాలి. ఉందా బైబిల్లో? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఏమాత్రము దేవుని ప్రేమని, దేవుని యొక్క మాటని మనం కలిగి ఉన్నాం. నిజముగా ప్రభువు చెప్పిన సమాధానము మనం కలిగి ఉంటే ఆ సమాధానము కలిగిన వారు సమాధానం లేని బ్రతుకులే బతికారు. ఏ ఒక్కరు కూడా సమాధానంతో బ్రతికి చచ్చిపోలా. 12 మంది అపోస్తలులు ఎలా చచ్చిపోయారు? ఒక్కరు తప్ప మిగిలిన 11 మంది హతసాక్షులే. ఎందుకు? వారికి సమాధానం లోకంలో కాదు, పరలోకములో మాత్రమే. భూమి మీద క్రైస్తవుడికి సమాధానం, సత్క్రైస్తవుడిగా బతకాలి అంటే ఏముంటుందంట? భూమి మీద ఏముండదు? వాక్యం ప్రకారంగా చెప్పండి, చెప్పండి. అది కాదండి, ఇంకొక వచనం ఉంటుంది కదా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడల వారికి శ్రమ. అంతే, నో చాయిస్, నో ఆప్షన్. సమాధానంగా అబ్బా అంత బాగుందయ్యా, ఏం ఇబ్బంది లేదంటే నీకు దేవునితో సమాధానం లేదు. క్రైస్తవ సంఘానికి ఎప్పుడు సమాధానం ఉండదు, దానికి ఎప్పుడూ పోరాటమే. ఆదిమ సంఘం ఎలా పోరాడిందో అంత్య దినాల్లో సత్య సంఘం కూడా అలాగే పోరాడుద్ది. నింపాదిగా కూర్చుందిరా బాబు అంటే అది ఎత్తబడే సంఘంలో లోకం నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఆ సంఘానికి క్రీస్తులో పాలు నాకెందుకు, ఆ తలకాయ నొప్పులు అనుకుందంటే ఆ సంఘానికి క్రీస్తుతో ఎత్తబడే అవకాశం లేదు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో 22వ వచనములో యేసు ప్రభు చెప్పాడు కదా, 21లో తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నాను వారితో చెప్పును. ఆయన అనగా యేసు ప్రభు ఈ మాట వారితో చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను. ఇదేంటిది? ఈ ఊదే కార్యక్రమం ఫస్ట్ ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు మొట్టమొదటి మానవుడికి ఆ కార్యం చేశాడు, ఊపిరి ఊదాడు. ఏమయ్యాడు అప్పుడు? ఆయన జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళేమవుతారు? పరిశుద్ధాత్ములు అవుతారు. అబ్బో, ఏమైంది? జీవాత్మ కాస్త పాపాత్మగా మారింది. ఆ పాపాత్మగా మారిన మనిషిని తిరిగి పరిశుద్ధపరచడం కోసం ప్రాణం విడిచి తిరిగి లేచి మరలా కొత్త ఊపిరి ఊతున్నాడు. ఇది ఏ ఊపిరి తెలుసా? దేవుడు మనిషై తిరిగి లేచిన తర్వాత ఊదిన ఊపిరి. అప్పుడు తిరిగి మరలా ఆదాం అయిపోతున్నాడు. ఆదాం ఎంత ఫ్రెష్గా ఉన్నాడో
ఎంత పవర్తో ఉన్నాడో అంత పవర్తో అపోస్తలులు పనిచేశారు. పరిశుద్ధాత్మని మీరు పొందుకోవాలంటే ప్రభువు ఇచ్చే సమాధానం మీతో ఉండాలి. ప్రభువుకి మీకు మధ్యలో సమాధానం ఉండాలి, లేకపోతే పరిశుద్ధాత్మ ఉండదు. పరిశుద్ధాత్మ లేకపోతే మీకు శక్తి ఉండదు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో కదా ఆ పదం ఉంటుంది. ఏముంటుంది? 1:8 ఏముంది చూడండి త్వరగా. 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను బాగా చదవాలా, యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై. ఈ ఊరికి కూడా మనం సాక్షులుగా కనపడకపోతే మనకు పరిశుద్ధాత్మ ఉందంటామా? కనీసం ఉంటున్న ఊరికి క్రీస్తుని కనపరచలేకపోతే ఎందుకు దండగా ఉందా పరిశుద్ధాత్మ? భూ దిగంతాల వరకు వెళ్ళారంట. ఏమొచ్చిందో వాళ్ళకి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. ఏనికా శక్తి? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం. ఏమని సాక్ష్యం? నా యేసు నా కొరకు జనించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి ప్రొక్లైమ్ ద గాస్పల్ బిఫోర్ ద జెంటైల్స్. అన్యుల ఎదుట సువార్తను వెదజల్లకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదని అర్థం. పరిశుద్ధాత్మ లేకపోతే నేను దేవుడు ఏమంటాడు తెలుసా? మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభువు ఊది పరిశుద్ధాత్మను పొందుకుని చెప్పినటువంటి మాట దేవుడు నీకు కూడా చెప్పాడు. ఆ ఆత్మ నీకు లేకపోతే నువ్వు ఏమవుతావు తెలుసా? ఆత్మ లేని వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? బైబిల్లో ఏమన్నాడు? రోమా 8:9 సూపర్ అన్న. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ప్రభువు ఊదినప్పుడు, యేసు ప్రభు ఊదినప్పుడు పునరుద్ధానుడై మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి ఊదినప్పుడు ఆ శిష్యులలోకి వెళ్ళినటువంటి ఆత్మ ఎవరి ఆత్మ? అక్కడ చదివింది ఏ ఆత్మ? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు. ఊదినప్పుడు వచ్చింది క్రీస్తు యొక్క ఆత్మ అంటే ఆయనే వచ్చాడు. ఆయన ఏమయ్యాడు? అది అయిపోయారు. క్రీస్తు ఆత్మ. తండ్రి అయిన దేవుని ఆత్మ కాదు ఇది. తండ్రి అయిన దేవునికి మరణించిన అనుభవం లేదు. కుమారుడైన దేవుడే మరణించాడు నీ కోసం. ఆయన ఆత్మ కావాలి అంటే తండ్రి అయిన దేవుడికి మరణం లేదు కనుక ఆయన మరలా లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఏదైనా తోటకు బయట ఉన్నావు. కుమారుడైతే నీకోసం పరలోకపు గవిని దాటి బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఆయనే బయటకు వచ్చాడు నీకోసం. తండ్రి అయిన దేవుడు రాలేకపోయాడు. క్రీస్తు ఆత్మ లోపలికి వస్తే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మన్నా క్రీస్తు ఆత్మన్నా ఒకటే అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అన్న, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు క్రీస్తు వలె ఉంటారు అన్న ఒకటే అన్నమాట గుర్తుంచుకోవాలి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటే నేను మరణించిన ప్రకారము మీరును మరణించాలి అన్నమాట ఒకటే అన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తిరిగి లేచిన ప్రకారమే మీరు కూడా తప్పక తిరిగి లెగుస్తారు అని ప్రభు ఆ ఒక్క మాటలో క్లుప్తపరచి మనకు వివరించాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారం సమాధానం ఏంటి? ఏ విషయంలో సమాధానం? బియ్యం, కందిపప్పు, నుండబ్బాల గురించి కాదు. ఆఫ్టర్ డెత్ అసమాధాన లోకంలో కాదు నువ్వు వెళ్ళేదే. యుగ యుగాలు సమాధానంగా బతకటానికి ప్రభువు యొక్క 3వ స్వరం, ప్రభువు యొక్క మొదటిగా చెప్పిన మాట శుభం అన్నాడు. ఎందుకంటే ఆయనను ఆరాధనించాలని ఆశపడ్డ వారందరికీ శుభమే. 2 భయపడుతున్న వారికి ఆయన చెప్పినటువంటి మాట సమాధానము. మరలా 3వసారి కూడా ప్రభువు శిష్యుల దగ్గరకు వచ్చాడు. చూడండి 20వ అధ్యాయము 24వ వచనము. నేను త్వరగా వెళ్తున్నాను, టైం లేదు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిను. అప్పుడు దిదుమ తోమ లేడు కనుక తక్కిన శిష్యులు ప్రేమ ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి
నా వ్రేలు ఆ మేకులు గుడుతులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కడున్నారు వీళ్ళు? ఆఫ్టర్ 8 days ఆల్సో దే కాంట్ కమ్ ఇన్ టు ద సొసైటీ. 8 రోజులు ప్రభు వచ్చాడు, కనపడ్డాడు, సంతోషపడ్డాడు, అయినా వాళ్ళు ఎక్కడికి రాలేదు, బయటికి రాలా. అంటే ఏమైంది? వాళ్ళకి భయం పట్టుకుంది. ప్రభు పోంట్రా వదిలేలా మరలా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు ఈసారి? తోమ ఒక్కడి కోసం వస్తాడు. అందరికీ చెప్పాడు. మరలా ఏం చెప్పాడు చూడండి ఆ మాటలో 26లో, శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, నీకు సమాధానం కలుగు. ఇంకా భయంగానే ఉన్నారు వాళ్ళు. స్టిల్ దే ఆర్ ట్రబుల్, టెరిఫిక్గా ఉన్నారు. భయం ఎందుకో తెలుసు అంత భయం. అంతగా కొట్టారు ఆయన్ని, చాలా కొట్టారు యేసయ్యని కళ్ళ ముందే. భయపడతాం. చర్చికి పోతే కొడతాను రా అని చెప్తే ఎవరు భయపడరు, కొడితే ఇంకా భయపడతారు. మాటకు భయపడినోడు చూపుకి భయపడ్డారు. చర్చికి పోయావనుకో అంటే భయపడం, చర్చిలో నుంచి బయటకు పోకుండా కొడితే 2వ వారం కనపడతాం. అడుగులు పడవు. కానీ 12వ మంది అదే గతి. వాళ్ళని వదిలిపెట్టలా. అయ్యా మీకు సమాధానం ఉంటుందయ్యా, భయపడబాకండి. తోమా కాడికి వచ్చాడు. వచ్చింది తోమా కోసమే కాబట్టి 27వ వచ్చిన తర్వాత తోమాను చూచి పర్టికులర్గా సింగిల్గా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో కూడా సింగిల్గా మాట్లాడతాడు దేవుడు. నేను తెలుసా, పర్సనల్గా మాట్లాడతాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. నీ గొంతున పడుద్ది దేవుడు గొంతు, నువ్వు వినగలిగితే. చూడండి అంటున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి. రిపీట్. తోమా ఏం మాట్లాడాడు ఆ మాటలు సేమ్ రిపీట్ చేస్తున్నాడు. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో. చెయ్యి పట్టుద్దా? పక్కలో చెయ్యి పట్టుద్దా? ఇటు పెడతావా ఇటైనా పెట్టు. ఎందుకు? నాకు పొడిచిన బల్లెం మినిమం ఎంత ఉంది, మొత్తం దూసుకుంటూ పోయిందిగా. నీ చెయ్యి పట్టుద్దులే, ఎందుకంటే నువ్వు కూడా చెయ్యి పెట్టాలన్నావుగా, చెక్ చేసుకో అన్న తర్వాత ఆయన పలికిన మాట ఏమన్నాడు? అవిశ్వాసివి కాక. ఇది 3వ పునరుద్ధాన స్వరం. మొదటిది శుభం, 2వది సమాధానం, 3వది విశ్వాసివి కాక. ఇక్కడ చాలామంది అవిశ్వాసులు ఉన్నారు తెలుసా చర్చిలో. అని కొంతమంది ఉంటారా? కొంతమంది ఉన్నాం ఈరోజు, 100 మంది ఉన్నాం దగ్గర. ఇందులో అవిశ్వాసులు ఉన్నారు, దేవుడికి తెలుసు, నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఏసేకి తెలుసు. విచిత్రం ఏంటో తెలుసా, ఆ అవిశ్వాసులకు కూడా తెలుసు వాళ్ళ అవిశ్వాసులని. తోమాకు తెలుసు ఆయన అవిశ్వాసి అని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చూడన్నాడో గుండె పగిలిపోయి, శిష్యులు ఎవ్వరు అనని మాట అన్నాడు. ఏమన్నాడు? నా దేవా నా ప్రభువా. ఎవరు అనలా. అప్పుడు ప్రభువు లేచిన తర్వాత నాకు నెక్కబొడుచుకుంటుంది రూపం. తోమాని చూస్తే మన ఇండియాకు వచ్చిన మనోడు, అవర్ సెయింట్. మన పక్క రాష్ట్రంలోనే ఉంది డెడ్ బాడీ, ఎముక ఉంది. చాలామంది వెళ్ళొచ్చి ఉంటారు, చిన్న ఎముక ఉంచారు. అవర్ సెయింట్ తోమా పైన ఉంటాడు పరలోకంలో ఇప్పుడు. మేబీ హీ స్మైల్స్. ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు తోమా గురించి ఈరోజు. ఎట్లుంటుంది తోమాకి పైన? నేనే కదా ప్రభు నా మాటని బాధ పెట్టింది. అయితే మందిలో ఇండియాకి పోయి వచ్చాగా నన్ను భయంకర ఏ బల్లెపు చోట్లో చేయి పెడతానన్నానో నన్ను కూడా బల్లెంతని పొడిచారా. అంతగా బతికా నేను యేసు ప్రభు కోసం. అది పునరుద్ధానపు శక్తి. తిని దొంగనేది కాదండి, పండగ చేసుకోవడం కాదు. తిని దొంగనేది కాదు, చచ్చిపోవాలి యేసు కోసం. ఇది ప్రసంగం కొంచెం ఎబ్బెట్టుకుందేమో, కానీ యేసు స్వరం ఇదే. నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నా. తోడేళ్ల మధ్యకే, గొర్రెల మధ్య కాదు. మీరు మాత్రం గొర్రెలే, కసాయిలు గుద్దులు నమ్మినట్టుగా నమ్మాలంతే. కోస్తాడని తెలిసినా కోపించుకోవాలా. చూడండి ఏమన్నాడో, నీవు నన్ను చూచి నమ్మితివి కావు, చూడక నమ్మని వారు ఎవరో తెలుసా? ఇల్లు మనమే. ఆ ధన్యులం మనమే. దిస్ ఈస్ ద 3rd word ఆఫ్టర్ రిజరక్షన్. నేను నమ్ముతున్నాను
ఆ ధన్య జీవితంలోకి మీరు అందరూ వచ్చారని ఆ మాట చెప్పి దేవుడు వదిలిపెట్టలేదండి. గొప్ప వాగ్దానం ఇచ్చి ప్రభువు మనతో ఉన్నాడు. మత్తయి సువార్త ముగిస్తున్నాను. దిస్ ఈజ్ ద లాస్ట్ వర్స్. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మంచి మాట, ధైర్యం, గుండె నిండా ధైర్యం ఉంటుంది మనకి. మత్తయి 28:19 నుంచి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలమీతో ఉంటాను. ఇప్పటికీ మనతోనే ఉన్నాడు యేసయ్య. ఎక్కడికి పోబుద్ది కాదు ఆయనకి. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు. మనం ఎంత ఎకిలి పనులు చేసినా, యదో పనులు చేసినా వదిలిపెట్టడు, సదాకాలం ఉంటాడు. అసలు ఆ ఊదింది మనలో ఉండిపోవడానికే. ఎన్నో పనులు చేసాం, కొట్టాం, ఇంకా కొన్ని రెఫరెన్స్లు చూపించడానికి మనకు టైం లేదు. బాహాటంగా సిలువేస్తున్నాం, మనం అవిశ్వాసులంగా బతుకుతున్నాం. ఉన్నాడు లోపలే, ఉంటాడు. ధైర్యం తెచ్చుకోవాలి, బతకాలా. తోమాకైతే ధైర్యం లేదు, కానీ దేవుడు ఉండేసరికి ధైర్యం వచ్చింది. చచ్చిపోయేదాకా ప్రభువా నీ కోసమే లైఫ్ అన్నాడు. పేతురు, నాకు తెలియదు, నాకు భయం అయ్యా, నువ్వెవరో నాకు తెలియదు పో అన్నాడు. పేతురుకి సిలువేసే పరిస్థితి ఏర్పడితే, ఎట్లాగా నన్ను సిలువేయబాకండి, నాకంత యోగ్యత లేదు, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి గట్టి చంపేయండి. పునరుద్ధానపు శక్తి. ప్రభువు లేచాడు, నిలబడ్డాడు. నీలో కలిగాడా? నీలో ప్రవేశించాడా? క్రీస్తు ఊదినప్పుడు శిష్యులకు ఆ శక్తి వచ్చింది. నీకు వచ్చిందా? రాకపోతే నువ్వు ఇంకా పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని కలిగి లేవు. గుర్తుపెట్టుకో, ఆయన నీతో యుగ సమాప్తి వరకు ఉంటాడు, సదాకాలం ఉంటాడు, నీతోనే ఉంటాడు. పర్సనల్గా, లిటరల్గా నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఆ విషయం నీకు అర్థమన్నట్లుగా ఆత్మదేవుడు మీ మనోనేత్రములు తెరచునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలు కొందనాలు. 2024 పునరుద్ధాన దినం ప్రపంచంలో చాలా దేశాలు జరిగిస్తూ ఘనంగా మరణం మీద మీరు ఎగరవేసిన విజయ పతాకాన్ని చాటిస్తూ ఉన్నాయి. మేము కూడా అందులో భాగంగా మీరు మాకిచ్చిన పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిష్యులు భయస్తులే, భయపడ్డారు. స్త్రీలు ఆశపడ్డారు. ఇద్దరితోటి మీరున్నారు. ధైర్యంగా వచ్చిన వారికి శుభం పలికారు, భయపడుతూ దాంకున్న వారికి సమాధానం కలిగింతున్నారు. అవిశ్వాసంగా ఉన్న వారిని పరిశీలించుకోమని ఒళ్ళప్పగించుకున్నారు. ఎట్టకేలకు యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని వాగ్దానం ఇచ్చి ఆరోహణమై వెళ్ళిపోయారు. 40 రోజులు భూమి మీదే ఉండి సజీవుడు నిరూపించుకుని వెళ్ళారు. ప్రభువా, ఎప్పటికీ బోధకులుగా, సువార్థికులుగా, కాపరులుగా మీ దూతలను నియమించుకొని మీ స్వరం వినిపిస్తున్నారు. పాటి మీద పాలెం ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్న బేతేల్ న్యూ బ్యాప్టిస్టు సంఘంలో కూర్చొని ఇంతవరకు మీ మాటలు విన్న బిడ్డల్లో ఇంకా పునరుద్ధానపు శక్తి లేకపోతే దయ ఉంచి వారిని మీ వైపుగా మళ్ళించుకొనండి, శక్తితో నింపండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.